ఇప్పుడున్న ఈ లోకంలో దేవుని కొరకు మనం నిలబడగలమా? లోకంతో రాజీ పడకుండా దేవుని కొరకు మనం విశ్వాసంలో ముందుకు సాగగలమా? We live in a time where the world is loud. ట్రెండింగ్, రీల్స్, పాపులారిటీ ఇవన్నీ ఉన్న మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో దేవుడు మనల్ని డిఫరెంట్గా, పరిశుద్ధంగా, స్థిరంగా జీవించమంటున్నాడు. మన రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిరి అని మనం చూస్తున్నాం. కెన్ వి స్టాండ్ ఫర్ గాడ్ వితౌట్ కాంప్రమైజ్ ఇన్ దిస్ అన్షేకబుల్ వరల్డ్? ఇది సాధ్యమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈ లోకంలో దేవుడు మనల్ని భిన్నంగా, పరిశుద్ధంగా, కదలకుండా ఉండమని బైబిల్ ద్వారా మనకు సెలవిస్తున్నాడు. కానీ అది సాధ్యంగా కనబడుతుందా? ఒక ఉదాహరణ బైబిల్లో మనం చూద్దాం. మనకు తెలిసిన ఉదాహరణ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షద్రక్, మెషక్, అబేద్నెగో వీరు యువకులే, యంగ్ పీపుల్, కానీ రాజీ లేకుండా జీవించారు. ఆ రోజుల్లో రాజు చేసిన బంగారు విగ్రహము పూజించమని, నమస్కరించమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దే డిడ్ నాట్ బో టు ద ఐడల్. చివరికి వారు అగ్నిగుండంలో వేయబడ్డారు, కానీ వాళ్ళు కాలిపోలేదు. ఎందుకంటే యేసయ్య వారితో ఉన్నాడు. కాలేజ్లో లేక స్కూల్లో, మన వర్క్ ప్లేస్లో, మన నైబర్స్ మధ్యలో మనము కెన్ వి స్టాండ్ ఫర్ జీసస్? మనము లోకానికి వ్యతిరేకంగా కాంప్రమైజ్ కాకుండా జీవించగలమా? While others are bowing their heads to all illegal things, can we stand for Jesus? మనం ఇతరుల వలె రాజీ పడకుండా నీతిగా క్రీస్తు కొరకు నిలబడగలమా? నీ ఫ్రెండ్స్ ఒకసారి ఇది ట్రై చేస్తావా? ఏమీ కాదులే, ఒక్కసారికి ఏమీ అవ్వదు. అది ఏదైనా, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ అయినా ట్రై చేస్తావా? ఒక్కసారికి ఏమి కాదులే అని అన్నప్పుడు కెన్ వి సే నో? వద్దు, నేను చేయను అని మనం చెప్పగలుగుతున్నామా? ఆర్ వి లివింగ్ ఫర్ జీసస్ ఆర్ ఆర్ వి లివింగ్ ఫర్ ద వరల్డ్ అరౌండ్ అస్? నేను క్రీస్తు కొరకు నిలబడగలను అనుకుంటున్నామా?